ఓజీ అప్డేట్స్. సో గైస్, నేనైతే ఒక ఫిక్స్ అయ్యాను. ఓజీ 25th సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ లోపు టీము చాలా ప్రమోషనల్ మెటీరియల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇందాకే పోస్టర్ రిలీజ్ చేశారు, వినాయక చవితి రోజున సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పి. అదొకటి. తర్వాత సెప్టెంబర్ 2nd పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయిన ఓజీ నుంచి, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లిమ్స్, ఓజీ నుంచి టీజరు, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లిమ్స్ రాబోతున్నాయని అయితే వినబడుతుంది. సో ఇవి రెండు ఉన్నాయి. అలాగే అండ్ సినిమాకి 2 వారాల ముందే సెకండ్ వీక్ లోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నారంట. ఆ ట్రైలర్ తో పాటు ఇంకా 2 యాక్షన్ టీజర్లు కూడా రెడీ చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి సినిమా మీద ఏ రేంజ్ లో ప్రమోషన్స్ రెడీగా అవుతున్నారో మన టీం అనేది, ఓజీ టీం, దివి దానియా గారి టీం అనేది. బికాస్ సినిమా కరెక్ట్ గా 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు ఇప్పటికే హైప్ చాలా తారాస్థాయిలో ఉంది. ఆ హైప్ ని ఇంకా పెంచేయాలి, ఓపెనింగ్ గట్టి కొట్టాలి అని ఫిక్స్ అయిపోయి ప్రమోట్ చేస్తున్న సినిమాని. టాక్ సంగతి పక్కన పెడితే ఓపెనింగ్ అయితే గట్టిగా రాబోతుంది ఈ సినిమాకి, ఆ విషయంలో డౌట్ లేదు. అన్న మీ నెక్స్ట్ వీడియో అప్డేటా? యా చెప్తా. నెక్స్ట్ వీడియో గురించి చెప్తా. ఫస్ట్ ఉన్న టాపిక్స్ అయిపోయిన తర్వాత మనం అవన్నీ మాట్లాడుకుందాం. సో నాకైతే నేను ఒకటి ఫిక్స్ అయ్యా. ఓజీ నుంచి ఏ అప్డేట్ వస్తుందన్నా సరే ఆ రోజు లైవ్ పెడదాం ఫిక్స్ అయ్యాను నేను. ఓజీ రిలీజ్ అయ్యే లోపు మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 421 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ రియలీ హ్యాపీ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ట్రస్టింగ్ మీ. ఈ ఫ్యామిలీ నేను 1K చేసుకోవాలి. ఓజీ రిలీజ్ అయ్యే లోపు 1K రీచ్ అయిపోవాలనేది నేను టార్గెట్ గా పెట్టుకున్నాను. సో దానికి మీ సపోర్ట్ కావాలి నాకు. నేను ఓజీ ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను లైవ్ పెట్టేస్తాను. టీజర్ అవనివ్వండి, సాంగ్ అవనివ్వండి, ట్రైలర్ అవ్వనివ్వండి, ప్రతిదీ లైవ్ పెట్టి మాట్లాడుకుందాం. గంటలు ఎంతసేపు కుదిరితే అంతసేపు మనం మాట్లాడుకుందాం. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి, ప్రతి కామెంట్ కి నేను సమాధానం చెప్తాను. నేను ఇక్కడ రెస్పాండ్ అవుతాను. మనం మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్స్ నా ఒపీనియన్స్ కాంట్రాస్ట్ గా ఉన్నా సరే మనం మాట్లాడుకుందాం. ఒకరినొకరు అర్థం చేసుకుందాం. మనం ఒక మంచి హెల్దీ కమ్యూనిటీని అయితే బిల్డ్ చేసుకుందాం ఈ ఛానల్లో. సో ఓజీ రిలీజ్ అయ్యే లోపు మనకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 అవర్స్ వాచ్ టైం రావాలి. ఇది మన టార్గెట్ పెట్టుకుందాం. దాని మీద కష్టపడదాం. రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, మీరు అవి చూస్తుండండి. చాలు, ఏం అక్కర్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు. దట్ విల్ రియలీ హెల్ప్ మీ. అన్న షార్ట్స్ కి వస్తారు సబ్స్క్రైబర్స్. యా, షార్ట్స్ చెయ్యాలి, బట్ షార్ట్స్ ఏ కంటెంట్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. లెట్స్ ఓపెన్ చేద్దాం. ఈ లైవ్ లో టాపిక్స్ ని మెలికల్ చేసి కట్ చేసి షార్ట్స్ లో అప్లోడ్ చేద్దాం. వాచ్ టైం కష్టమే. యా, బట్ స్టిల్ మనం ఆల్రెడీ 500 అవర్స్ వాచ్ టైం రీచ్ అయిపోయాం. ఇంకా 3500 అవర్స్ వి విల్ రీచ్ అవుట్. నాకు తెలిసి రీచ్ అయిపోతాం కష్టపడితే. 4000 అవర్స్ మనం టార్గెట్ పెట్టుకుందాం. 4000 అవర్ కాకపోయినా, ఇప్పుడు 4000 అవర్స్ మనం టార్గెట్ పెట్టుకుంటే అది మనం రీచ్ అవ్వలేకపోయినా అట్లీస్ట్ 1000 అవర్స్, 1500 అవర్స్, 2000 అవర్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. హాఫ్ ద వే లో కూడా మనకు బెనిఫిట్ 1 month లో మొత్తం కొట్టాడు కన్నా. హాయ్ కౌశిక్, హాయ్. చాలా రోజుల తర్వాత వచ్చే లైవ్ లోకి. సో యా, ఓజీ అప్డేట్స్ వచ్చేసి 27th సాంగ్ రాబోతుంది. ఎన్టీఆర్ 31 అప్డేట్ అన్న ప్లీజ్. అప్డేట్ నాకు కూడా ఇవ్వాలన్నది బ్రో, బట్ వాళ్ళు ఏం అప్డేట్స్ ఇవ్వట్లేదు. ఎన్టీఆర్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ప్రశాంత్ నీల్ షూటింగ్ అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే ప్రశాంత్ నీల్ గారు షూట్ చేస్తున్నారు. అండ్ అది షూట్ అయిన తర్వాత సినిమా, నేను చెప్తున్నా కదా, ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు మ్యాసివ్ హిట్ కొడతారు. వార్ 2 తో ఏ రేంజ్ ఇదైందో, ట్రోల్ అయ్యారో, దానికి డబుల్ ట్రిపుల్ పాజిటివ్ వస్తుంది ప్రశాంత్ నీల్ గారి సినిమాతో. దే ఆర్ ఫ్యూ డైరెక్టర్స్, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, సందీప్ రెడ్డి గారు, లోకేష్ కనకరాజ్ గారు, వీళ్ళతో చేస్తే ఏంటంటే సినిమా సంగతి, ట్రోల్ సంగతి ఎట్టున్నా హీరోని మాత్రం భలే ప్రజెంట్ చేస్తారు వీళ్ళు. అలాంటి డైరెక్టర్ చేతిలో పడ్డారు ఎన్టీఆర్ గారు. ఆయన స్ట్రెంగ్స్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకొని ప్రాపర్ హిట్ కొడతారని ఫిక్స్ అయిపోతారు. అండ్ డ్రాగన్ అనేది అఫీషియల్ టైటిల్ కాదు, వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ నేను ఫిక్స్ అయిపోయా. డ్రాగన్ ఇస్ ద ప్రాపర్ టైటిల్. మన ఎన్టీఆర్ గారికి కరెక్ట్ గా సెట్ అయ్యే టైటిల్ అది డ్రాగన్. నేను ఫిక్స్ అయిపోయింది అన్న. బాస్ బర్త్డే కి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను బ్రో, బట్ సడన్ గా షూట్ వచ్చి పడింది. నాకు నిజంగా టైం దొరకలేదు. ఆ షూట్ లో అర్ధరాత్రి నేను రికార్డ్ చేశాను వీడియోని. ఆ రికార్డ్ చేసిన వీడియో ఎడిట్ చేసే టైం కూడా నాకు దొరకలేదు. చాలా బిజీ ఉంటుంది లాస్ట్ వీక్ అంతా కూడా. సో దానివల్ల నేను బాస్ బర్త్డే కి నేను వీడియో చేయలేకపోయా. నేను చాలా ఫీల్ అయ్యా, ఏంటిది అందరికి వీడియోస్ చేశాను, చిరంజీవి గారి బర్త్డే రోజు వీడియో చేయలేకపోయాను ఏంటని చెప్పి. యా, డెఫినెట్లీ బాస్ గురించి ఒక ప్రాపర్ వీడియో వస్తుంది. ఇన్ఫాక్ట్ వీడియో కాదు, మనం ఒక ప్రాపర్ లైవ్ పెట్టుకుందాం ఒక రోజు చిరంజీవి గారి మీద. ఒక అకేషన్ చూసుకొని, మంచి అకేషన్ చూసుకొని. అఫ్ కోర్స్
ఆయన బర్త్డే ఒక మంచి అకేషన్, అది మనం మిస్ అయిపోయాం, నేను కాదన్ను. బట్ అనిల్ రాపూడి గారి మూవీ రిలీజ్ ఉంది, ఆ సినిమా మీద హైప్ కూడా చాలా గట్టిగా ఉంది. సో ఆ మూవీ మీద మనం ఆయన మీద వీడియో చేసుకుందాం, లైవ్ పెట్టుకొని కూడా మాట్లాడుకుందాం మనం బాస్ గురించి. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడడానికి ఏదో 10 నిమిషాల వీడియో 20 నిమిషాల వీడియో సరిపోదు. ఆయన 156 సినిమాల చరిత్ర అయినది. అన్ని సినిమాలు అఫ్ కోర్స్ చాలా రాడ్లు ఉండుంటాయి ఆ సినిమాలో. నేను చూసిన సినిమాలు చాలా తక్కువ, అండ్ నేను చూసిన సినిమాలో చాలా చాలా మంచి సినిమాలు ఉన్నాయనేవి, వాటన్ని గురించి మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు అనగానే మాస్ కమర్షియల్ హీరో మాత్రం, ఆయన ఓన్లీ మాస్ కమర్షియల్ హీరోగా మాత్రమే చూస్తారు. బట్ హీస్ సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. లిటరలీ కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారు కలిపితే ఒక హీరో వస్తే ఆయన చిరంజీవి గారు అని చెప్పి పెద్ద పెద్ద నేను కాదు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అన్న మాట ఇది. సో అలాంటి చిరంజీవి గారి గురించి మనం మాట్లాడకపోతే ఎలా, గట్టిగా మాట్లాడుకుందాం. అన్న నీ లైవ్ కి బాస్ కి తీసుకొని రా అన్న. కానీ నీకు ఎలా కనబడుతున్నాను నేను? గట్టిగా మాట్లాడితే 10 మంది చూడట్లేదు ఇప్పుడు లైవ్, నేను బాస్ లైవ్ తీసుకురావడం ఎలా అయ్యా? సో యా అది. సో ఓజీ అప్డేట్ కి అయితే మనం ప్రతి అప్డేట్ కి మనం లైవ్ పెట్టుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ గుద్దే అని చెప్తాను సబ్స్క్రైబర్. మనం పండగ చేసుకుందాం ఓజీ రిలీజ్ లోపు. సినిమా టాక్ ఎలా వస్తుందో మన చేతుల్లో లేదు గైస్. బట్ సినిమా రిలీజ్ అయ్యే ముందే ఈ హైప్ ఉండదు చూడండి, ఈ హిఫోరియాని గట్టిగా ఎంజాయ్ చేద్దాం మనం. లైవ్ల మీద లైవ్లు ఓజీ మీద వచ్చే ప్రతి అప్డేట్ కి లైవ్ పెట్టి ఇచ్చి పడేసుకుందాం, గట్టిగా వైభవదం సినిమాకి. నేనైతే వైభవదం ఫిక్స్ అయిపోయా, బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ హైప్డ్ మూవీ ఫర్ దిస్ ఇయర్. నాకు ఓజీకి మించి ఏ సినిమా మీద హైప్ లేకుండే 2025 కి, ఈ సినిమా ఒక్కదాని మీద నాకు పూర్తి హైప్, పూర్తి హోప్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే అది ఓజీ. ఊపేస్తుంది. కూలీగా అనుకున్నాను, సినిమా రిలీజ్ వరకు కూడా ఊపేసింది, ఆ తర్వాత సప్పడిపోయింది. లెట్స్ హోప్ ఓజీ అలా అవ్వకూడదని కోరుకుందాం. ఓజీ యుద్ధం మామూలుగా ఉండదు. అండ్ ఓజీ 2 పార్ట్స్ అంటున్నారు, అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. మరి అది 2 పార్ట్స్ కాదనే సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అది వర్త్ కాదో కూడా చూద్దాం. బికాస్ హరిహర వీరమల్లు 2 పార్ట్స్ అన్నారు, అది వర్త్ కాదు సార్ 2 పార్ట్స్ కి. బట్ ఓజీ నో, ఓజీ ఇస్ డిఫరెంట్. ఓజీ ఫ్యాన్ సంభవం, సుజిత్ ఫ్యాన్ సంభవం, తమన్ ఫ్యాన్ సంభవం చూద్దాం. థియేటర్స్ లో రచ్చ లేపుదాం. ఈ లోపు మన ఛానల్లో రచ్చ లేపాలి. కోడితే 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వచ్చేయాలి. ఏటంటావు?